సంక్రాంతి పండుగకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పాఠశాల సెలవుల షెడ్యూల్ను ప్రకటించాయి. విద్యార్థులకు పండుగ జరుపుకోవడానికి తగినంత సమయం ఇచ్చేలా ఈ సెలవులను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్లో 9 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. జనవరి 19న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. తెలంగాణలో 5 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. తెలంగాణ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏపీతో పోలిస్తే ఇక్కడ సెలవులు తక్కువగా ఉండనున్నాయి. జనవరి 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మొత్తం 5 రోజులను ప్రకటించింది. అయితే జనవరి 11 ఆదివారం కావడం వల్ల విద్యార్థులకు అదనంగా 1 రోజు లభిస్తుంది. అయితే కొన్ని జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి లేదా ప్రైవేట్ యాజమాన్యాలు సెలవుల్లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. సెలవుల ప్రకటన రావడంతో సొంత ఊళ్లకు వెళ్లేవారు ఇప్పుడే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమం. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రయాణాల్లో పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.